హాయ్ అండి. మచ్చల ఆకుకూరతో పప్పు చేసుకుందాము. ఇది హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఆకుకూరలో ఇవి 2 రకాలు ఉంటాయండి. పాలాకులాగా ఒకటి ఉంటుంది. ఇది ఎర్ర కాడతో తీగ తీగ ఆకండి ఇది. తీగ రకం చెందింది ఆకు. ఇది కాడలు ఎర్రగా ఉంటాయి. ఇది హెల్త్‌కి కూడా చాలా మంచిది. కడుపులో నులిపురుగులున్నా, పుండ్లు ఉంటాయి కదండీ! పుండ్లు ఉంటాయి. కొంతమందికి ఉంటాయి. చిన్నపిల్లలకైతే నులిపురుగులు కూడా ఉంటాయి. వీటన్నిటికీ ఈ ఆకు ఎంతో బాగా యూస్‌ఫుల్ అండి. ఈ ఆకు వాడటము. కొంతమంది హై బీపీ ఉండేవాళ్ళు కూడా ఈ ఆకుతో రసం చేసుకొని పసరు లాగా రసంలాగా చేసుకొని తాగుతారు. కొంచెానికి కొంచెం ఉపశమనం కలుగుతుంది. ఈ ఆకు అంత మంచిదండి. కంపల్సరీ 2 నెలలకి ఒక్క సూరన్న వాడాలి. ముందుగా ఈ ఆకుని నేను ఉప్పు వేసిన పసుపు కొంచెము ఉప్పేసి నానబెట్టుకుంటాను. దీంట్లో ఎర్ర కందిపప్పుతో చేయడం వల్ల టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. ఈ విధంగా పసుపు ఉప్పు వేసి ఒక 10 నిమిషాలన్నా పక్కన నానబెట్టేసుకున్నాను. దీనికి కావాల్సిన ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాను. టమాటాలు ఒక 3, ఆనియన్స్ ఒక 2, పచ్చిమిర్చి ఆనియన్ ఒకటి పప్పులోకి, ఒకటి తిరగబాతకి, వెల్లుల్లిపాయలు కూడా అంతే. తిరగబాతలోకి కొంచెము, పప్పులోకి కొంచెము, పచ్చిమిర్చి ఒక 4, 5. ఈ ఎర్ర కందిపప్పుని ఈ విధంగా ఒకటికి కడుక్కున్నానండి నీళ్ళు పోసి. ఇప్పుడు కానీ 1కి 2, 3 సార్లన్నా కడగాలి. దీంట్లో డస్ట్ పార్టికల్స్ ఎక్కువ ఉంటాయి. రాళ్ళు అవి లేకపోయినా కూడా డస్ట్ పార్టికల్స్ ఎక్కువ ఉంటాయి చూడండి. ఇవి అట్లే కడుపులోకి పోయినాయి అనుకోండి, కడుపు నొప్పి రావడము అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. చిన్నపిల్లలకైనా ఎవరికైనా కూడా ఇట్లా. చాలామంది ఎక్కువ కడగద్దు అంటారు, దాంట్లో ప్రోటీన్స్ పోతాయి అంటారు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో కంపల్సరీ 1కి 2, 3 సార్లు కడగాల్సిందే. కెమికల్స్ ఎక్కువ వేస్తారు కాబట్టి హెల్త్కి మంచిది కాదు. ఈ విధంగా కడిగి వాడటం మంచిది. ఈ విధంగా పక్కన నానబెట్టుకున్నాను పప్పు. కానీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఫైబర్ ఎక్కువ ఉంటుందండి ఎర్ర కందిపప్పులో. ఇప్పుడు ఆ కందిపప్పుని దీంట్లో కుక్కర్లో వేసుకున్నాను. దీనికి ఈ పప్పులో ఐరన్ కానీ, పొటాషియం కానీ, కాల్షియం కానీ ఎక్కువ ఉంటుంది. ఈ విధంగా నానబెట్టుకోవడం వల్ల పప్పు వేసుకుంటే భిన్న ఉడికిపోతుంది. ఈ విధంగా 1కి 2 సార్లు కడుక్కొని స్టవ్ మీద పెట్టుకున్నాను. హై ఫ్లేమ్ మీద పెట్టుకుంటే కనీసము ఒక హాఫ్ బాయిల్ అన్న అవ్వాలి పప్పు. ఈ లోపల కొంచెం వాటర్ పోసుకోండి. ముద్దగా కావాలంటే కొంచెం వాటర్ తగ్గించుకోండి. ముద్దపప్పు కాబట్టి వాటర్ కొంచెమే పోసాను, సరిపోతుంది. ఈ పప్పు మనకు ఎక్కువ వాటర్ పోసామంటే లూజుగా అయిపోతుంది. టేస్ట్ కూడా పెద్దగా అనిపించదు. ఈ కందిపప్పుతో, ఎర్ర కందిపప్పుతో ఆకుకూర పుల్లగూర చేసుకుంటే, ఆకుకూరలు కానీ ఏది కానీ ఎన్ని కానీ తోటాకు కానీ ఏది కానీ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఇప్పుడు ఈ ఆకుకూరని 10 నిమిషాలు అయిపోయిందండి. వీటిని బాగా మట్టి ఉంటుందండి, చాలా ఎరువులు వేసి పండిస్తారు ఇవి. కాబట్టి ఆకుకూరలు కూడా 1కి 4 సార్లు ఈ విధంగా చిల్లు గిన్నెలు వేసుకుంటే మనం కడిగిన వాటర్ బయటకు వచ్చేస్తుంది. పప్పు ఈ ఆకుకూరలో పసుపు ఉప్పు వేయడం వల్ల దీంట్లో మురికున్నా ఏదున్నా కూడా క్లీన్ అయిపోతుందండి. కనీసము ఒక 10 నిమిషాలన్నా ఈ విధంగా ఉప్పు పసుపు కలిపిన నీళ్ళల్లో నానబెడితే ఆకుకూరల వల్ల ప్రాబ్లమ్స్ ఏం రాదండి. కొంతమందికి ఆకుకూరలు పడదు, కడుపు ఉబ్బరం అంటారు, డైజెషన్ కాలేదంటారు. ఇలాంటి వాటిల్లో కడుక్కుంటే అలాంటివన్నీ ప్రాబ్లమ్స్ రావు. చిన్నపిల్లలకు కానీ వయసు అయిపోయిన వాళ్ళకి కూడా తినచ్చు. అదే వాటర్లో కొంచెం పచ్చిమిరపకాయలు, టమాటాలు కూడా క్లీన్ చేసుకుంటే చూడండి ఫ్రెష్ అయిపోతుంది. మురికి వదిలిపోతుందండి. ఇలాంటి వాటర్లో కానీ క్లీన్ చేసుకున్నాం అనుకోండి, బాగా ఇలా రబ్ చేయాలి. మార్కెట్లో అంతా మట్టి ఎక్కువ ఉంటుంది కదండి, దీంట్లో పట్టేసి ఉంటుంది అసలుకు. ఈ విధంగా బాగా రబ్ చేయడం వల్ల దాంట్లో ఉన్న మట్టి, కొంతమంది అలా ముంచి లేపేస్తారు వాటర్లో, అలా కాదు. క్లీన్ చేయడం అంటే ఇలా రబ్ చేయాలి. రబ్ చేసి ఇంకా వాటర్ పోసేస్తాము. ఇంకా మళ్ళీ ఫ్రెష్ వాటర్ తీసుకొని ఈ లోపల పప్పు ఉడుకుతూ ఉంటుంది. క్లీన్ చేయడం ఫస్ట్ అండి, క్లీన్ చేయడంలో ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి ఇలా తీసేసుకొని పక్కన పెట్టేసుకుంటాము.
ఎప్పుడు కానీ పసుపు ఉప్పు వేసిన కలిగిన వాటర్లు చూడండి ఫ్రెష్గా ఉంటాయి, కాయగూరలు కడిగినట్టు. ఇప్పుడు ఆకుకూరని 1కి 4 సార్లు కంపల్సరీ కడగాల్సిందండి. ఏం లేదు కదా, మన ఇంట్లో చెట్లు అయినా సరే ఏదైనా సరే మట్టిలో నుంచి వస్తాయి కదండి. ఆ మట్టిలో చాలా క్రిములు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఆకుకి పడతాయి. ఈ ఆకు కూడా కొంచెం మందంగా ఉంటుంది. బాగా నీట్గా కడుక్కోవాలి. కడిగి పక్కన చిల్లు గిన్నెలు వేసామంటే వాటర్ అంతా కూడా ఇంకిపోతుంది. ఇంకొక సూరి అలా 3-4 టైమ్స్ క్లీన్ అయిపోతే ఆకు కూడా చూడండి ఫ్రెష్గా అనిపిస్తుంది. ఈ విధంగా కడుక్కుంటే హెల్త్కి కూడా చాలా మంచిది. కొంచెం ఓపికగా చేసుకుంటావాలి అంతే. దీంట్లో ఐరన్ కానీ మెగ్నీషియం కానీ కాల్షియం కానీ చాలా ఎక్కువ ఉంటుంది. ఈ ఆకు ఇలా ఎల్లో ఆకు వచ్చిందంటే మటుకు వాడద్దండి. కొత్తిమీరలో కానీ పుదీనాలో కానీ ఆకుకూరలు ఎనీ మునగాకులో కూడా ఎల్లో అని కలర్ కనిపిస్తే ఆకు వాడద్దు, అది డైజెషన్ కాదు, అలాగే పొట్టలో ఉండిపోతుందంట. ఈ విధంగా ఆ వాటర్లో ఇంకా ఆనియన్స్ వెల్లుల్లిపాయలు వేసుకున్నాను. ఈ లోపల పప్పు చూడండి ఉడికిపోయింది. పప్పు బాగా ఉడికిపోయింది. దీంట్లో హాఫ్ బాయిల్ అన్న అయితే ఆకేసేయడానికి సరిపోతుంది. ఇప్పుడు కొంచెం పసుపు, ఇంట్లో ఆడిచ్చిన పసుపే అండి. కొంచెం ధనియాల పొడి, కొంచెం మెంతులు, కొంచెం జీలకర్ర వేసి పప్పులో వెళ్ళిన పసురు వాసన అంతా పోతుందండి. ఈ విధంగా హాఫ్ బాయిల్ అయినాక మనం కట్ చేసి పెట్టుకున్నటువన్నీ వేసుకోవాలి. ఇంత కలర్ఫుల్గా ఉందో చూడండి. ఈ విధంగా కట్ చేసి ఈ లోపల మనము పప్పుకు కావాల్సిన ఆనియన్స్, ఒక ఆనియన్ అండి. ఎప్పుడు కానీ ఆనియన్స్ కూడా చాలా కడిగి వాడుకోవాలి. ఏది కానీ కాయగూరలు ఏది కానీ 1 ఆనియన్ తీసుకున్నాను. మీడియం సైజు, మరీ చిన్నవేమి పప్పులోకి కదా సరిపోతుంది ఈ సైజు. టమాటాలు ఒక 3 తీసుకున్నాను. పచ్చిమిరపకాయలు. ఆకుకూరలు ఎప్పుడు కానీ కారంగా పుల్లంగా ఉంటేనే బాగుంటుంది. టేస్ట్ కూడా సరైన బ్యాలెన్స్ వస్తుందండి పప్పుకి, ఆకుపప్పుకి. టమాటాలు ఒక 3 మీడియం సైజే అండి, మరి చిన్నవి ఏమొద్దు, ఉడికిపోతాయి పప్పు కదా, పప్పు ఉడికే లోపల సరిపోతుంది. ఆనియన్ కూడా టమాటాలు కూడా చూసి వేసుకోండి, పురుగులు ఉంటాయి. ఎంత గట్టిగా ఉన్నా సరే మధ్యలో కట్ చేసామంటే తెలిసిపోతుంది. వీటిల్ని మనం పప్పు ఉడుకుతా ఉన్న వాటిల్లో వేసుకుంటాము. సరిపోతుంది. ఆ పప్పు ఉడికిన దానికి మనం వేసుకునే దానికి సరిపోతుంది. ఇప్పుడు ఆకుకూర వేసుకుంటామండి. కడిగిన ఆకు, దీన్ని ఆకు కొంచెం మందంగా ఉంటుంది కదండి, కట్ చేసి వేసుకోండి. నేను అట్లాగే వేసేసుకున్నాను. ఇప్పుడు సగం ఆకు కన్నా ఈ విధంగా చిన్నవి, ఈ ఆకు ఎప్పుడు మందంగా ఉంటుందండి, థిక్ గ్రీన్ కలర్లో ఉంటుంది. చిన్నవిగా కట్ చేసుకోండి. ఎంత చిన్నవి కట్ చేసుకుంటే అంత బాగుంటుంది. మిగిలిన ఆకన్నా కట్ చేసుకుని వేసుకుంటాము. ఆకు కలిసిపోతుంది, ఆకు పప్పులోకి కలిసిపోతుంది. తోటాకైతే లేతగా ఉంటుంది, ఈ ఆకు ఎప్పుడు కానీ మందంగా ఉంటుంది కాబట్టి దీన్ని కట్ చేసి వేసుకోవడమే బెస్ట్. ఇంకా కూర, ఇంకా వెల్లుల్లిపాయలు హాఫ్ ఉంది కదండి, దాన్ని కచ్చాపచ్చాగా దంచుకున్నాను. మిగిలిన వెల్లుల్లిపాయ తిరగబాతలో వేసుకుంటాను. ఇప్పుడు కొంచెం హాఫ్ స్పూన్ ధనియాల పొడి, ఎక్కువ ధనియాల పొడి వద్దులేండి, హాఫ్ స్పూన్ సరిపోతుంది. కొంచెం స్పైసీగా ఉంటేనే ఆకుకూర బాగుంటుంది కాబట్టి మిరప్పొడి ఒక 3-4 స్పూన్స్ మీ స్పైసీకి తగ్గట్టు వేసుకోండి. ఇంకా మనం వేసుకున్న వాటినన్నీ ఇంకేం చింతపండు కూడా కొంచెం వేసుకుంటే ఎక్కువ అవసరం లేదు. ఆకులో కొంచెం పులుపు ఉంటుంది కాబట్టి ఎక్కువ అవసరం లేదు. ఇవన్నీ కూడా కొంచెం హాఫ్ బాయిల్ అవ్వాలి. మనం వేసుకున్న ఆకుకూర కానీ టమాటాలు
వెంటనే మూత పెట్టేసామనుకోండి టేస్ట్ పెద్దగా అనిపించదు, పసరు టేస్ట్ వస్తుంది. ఈ విధంగా కొంచెం ఉడికిన తర్వాత ఇంకా విజిల్ పెట్టుకోవడమే అండి. మూత పెట్టేసుకొని 3-4 విజిల్స్ అన్నా రావాలి హై ఫ్లేమ్ మీద. ఇంకా కనీసము 4 విజిల్స్ అన్న వచ్చాయి. ఈ లోపల మనము తిరగబాత పెట్టుకుంటాం పప్పుకి. ఇంక నువ్వుల నూనె వాడుతున్నానండి. నువ్వుల నూనె కూడా హెల్త్కి చాలా మంచిది. దీంట్లో తిరగబాత, ఆవాల ఉద్దిపప్పు, జీలకర్ర దాంట్లో వేసాం కాబట్టి జీలకర్ర మెంతులు, దీంట్లో కొంచెం కొంచెం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, వెల్లుల్లిపాయలు ఇవన్నీ బాగా దూరగా వేగాలండి. వేగితేనే మనం వేసుకున్న తిరగబాత ఎంత దూరగా వేగితే మాడకుండా మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. నువ్వుల నూనె కదండి, ఇంకా కొంచెం పొంగు వస్తుంది. ఆనియను హై ఫ్లేమ్ మీద పెట్టామనుకోండి కొంచెం ఇంగ నాడిపోతుంది, టేస్ట్ కూడా పెద్దగా అనిపించదు. మీడియం ఫ్లేమ్ మీద వేయించుకుంటే దాంట్లో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. అప్పుడు బాగా వేగుతుంది. తిరగబాత ఎంత వేగితే అంత బాగా టేస్ట్, పప్పు కూడా చాలా బాగా టేస్ట్ వస్తుంది. ఈ విధంగా బాగా వేయించుకోవాలి. దీంట్లో కొంచెం కరివేపాకు, ఇంగువ అన్నీ వేసాం కదండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి. ఆనియన్స్ భిన్న వేగుతాయి. నువ్వుల నూనె కూడా హెల్త్కి చాలా మంచిది. దీంట్లో ఐరన్ కానీ పొటాషియం కానీ బాగుంటుంది కాబట్టి చిన్నపిల్లలకి చాలా మంచిది. ఈ విధంగా వేగిపోవాలండి, కలర్ ఈ విధంగా రావాలి. ఈ లోపల పప్పు కూడా చాలా బాగా ఉడికిపోతుంది. పప్పు చూడండి మనం వేసినటువన్నీ చాలా బాగా కరెక్ట్ క్వాంటిటీలో ఉడికింది. చూడండి ఎక్కడ మనం వెల్లుల్లిపాయలు కానీ, ఆకుకూర కానీ, టమాటాలు కానీ, పప్పు కానీ చాలా బాగా ఉడికింది. దీన్ని వాటర్ వంచేసుకొని మెత్తగా మెదుపుకుంటాము. మెదుపుకుంటే పప్పు రెడీ అండి. ఇది ఐరన్ తక్కువగా ఉండే వాళ్ళకి కూడా ఈ ఆకుకూర వాడటం వల్ల చాలా మంచిది. పప్పు ఎనుపుకున్నాక మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఇప్పుడు మనము వేయించుకున్న తిరగబాత పోసేసుకోవడమే అండి. పప్పుని బాగా వెనుపుకోవాలి. మిగిలిన పప్పు ఎనిపిన మిగతా వాటర్ కూడా దాంట్లో వేసి పోసుకోవడమే. ఇంకా ఎక్కువ వాటర్ వద్దండి, పప్పు మరీ లూజ్గా ఉన్నా కూడా టేస్ట్ బాగుండదు. తిరగబాత వేసినాక ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు. దీంట్లో కానీ ఏ, సి, కే విటమిన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి ఈ ఆకులో. కంపల్సరీ మంత్లీ ఒక్కసారి వాడాల్సిందే. ఇది హెల్త్కి చాలా బెనిఫిట్స్ అండి. కడుపులోనే అల్సర్ కానీ, పుండ్లున్నా, నులి పురుగులున్నా పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్నపిల్లల వరకు ఈ ఆకుకూర కంపల్సరీ వాడాలి. హెల్త్కి చాలా మంచిదండి ఇది. పప్పు రెడీ అండి. ఇది సంగటిలోకి కానీ, రైస్లోకి కానీ, చపాతీలోకి అయితే ఇంకా చాలా బాగుంటుంది. ట్రై చేయండి. హెల్తీ బచ్చలాకు పప్పు, అది ఎర్ర కందిపప్పుతో చేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ట్రై చేయండి. ఈ విధంగా లైక్ చేయండి, షేర్ చేయండి.